పట్టుకొని వచ్చిన. మరి అవన్నీ చూద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హెడ్లైన్. సఫాయి కార్యంలా ఏక్ నంబర్ సిపాయిలు, ఇయ్యాల కూడా తట్టాపారలిడవని లీడర్లు. ఏషం మార్చెన్ భాష నేర్చెన్, బయటి దేశపోళ్లను మురిపించిన మోడీ సారు. ఎరక్కుపోయి ఇరుక్కుపోయిన దొంగ, పొయ్యి గొట్టం వలగొట్టిన పోలీసోళ్ళు. బల్కంపేట ఎల్లమ్మ గుడికి సత్తి. అరే ఏవారా డెక్కు పని చేసిండ్రు, ఎత్తు మీద టెంకాయ కొట్టినట్టే మన 16 పచ్చలు కావాలి. హైదరాబాద్ అంటే ఫలక్నామా ప్యాలెస్, బిర్లా టెంపుల్, బిర్యానీ హోటల్, ఇరాన్ చాయ్తోనే కదా ఫేమస్ అయ్యింది. ఇగో ఇప్పుడు ఇంకో తీర్లా దునియాల పేరు సంపాదించబోతున్నది. మరకలేని, మషిలేని, చెత్తలేని, దుమ్ము లేని నగరంగా తయారు చేయబోతున్నారు మన దమ్మున్న లీడర్లు. ప్రపంచ టూరిస్టులారా రండ్రిగా హైదరాబాద్కు రండ్రి, చూసి ధరించండి. ఆయితారం పొద్దుగాల సంధి పొద్దుమీకిందాక లీడర్లు, ఆఫీసర్లు, యాక్టర్లు, డాక్టర్లు, ఆఖరికి పోలీసు వాళ్ళందరూ హైదరాబాద్ని మల్లెసుక్క చేసేందుకు తన్లాడినరు. తట్టలు, పారలు, పోర్కశీపులు పట్టుకొని ఎవ్వరికి వంచిన జాగలాళ్ళు చెత్తను సాఫ్ చేసి సఫాయి వాళ్ళకు ఆయితారం రెస్ట్ ఇచ్చిర్రు. పార్షిగుట్టను గుత్తకు వచ్చిన సీఎం సారు బస్సీల పొంచి తిరిగి సంవత్సరాల కమ్మలు జమ చేసుకొని కమిటీ వాళ్ళ రచ్చబండ మీటింగ్ పెట్టిండు. పార్షిగుట్ట ఏరియాను ప్యారిస్ పట్టణం లెక్క చేసేందుకు ఖర్చుకు వెనకాడేదే లేదన్నాడు. గల్లీ చిన్నదో గరీబోళ్ళ కథ పెద్దది అని పాట రాసిన గోరేటం కన్నా 6 నెలల తర్వాతకి గల్లీలో తిరిగితే గల్లీలేమాయరా, ఆనాటి కిల్లి కొట్టు ఇండ్లేమాయరా అని కొత్త పాట రాస్తాడు కావచ్చు. అంటే గంత డెవలప్ చేస్తాడు అన్నట్టు మన సీఎం సారు. ఇక అందుకనే సార్ ఇయ్యాల కూడా మళ్ళా బస్సు పాట పట్టిండు. మెట్టుగూడలో పనులు ఎట్లెట్లా జరుగుతున్నాయో చూసి వచ్చిండు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఇప్పుడు సర్జరీ చేసే పరిస్థితిలో ఉంది. నో టాబ్లెట్ వర్క్స్ హియర్, నో ఇంజెక్షన్ వర్క్స్ హియర్. మిస్టర్ పద్మరావు is laughing, but fortunately or unfortunately he is the leader of that constituency now. He is MLA. అందుకే నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. నా బాధ పోదు, మామూలుగా పోదు. మీరు కొత్త గొప్పలు వస్తుంది తప్ప నేను బాగుపడా అంటే మంచి అధికారులు వేసి. తమాషగా ఏంటంటే నిన్న శ్రీనివాస నగర్ అని ఒక కాలనీకి పోయినాము. దే హ్యావ్ నో సింగిల్ కంప్లైంట్ అగైన్స్ జిహెచ్ఎంసీ. మాకు ఏం ప్రాబ్లం లేదు సార్, బ్రహ్మాండంగా ఉన్నాం. మేము హ్యాపీగా కాసేపు అవుతున్నాం, ఒక 1/2 అవర్ టైం పాస్ చేసినాం. ఇక జల్దీగానే ఆనంద్ నగర్ ఆలతో మారేటట్టు కొడుతున్నది. బంగ్లాలకు వెళ్ళి బయటికి వెళ్ళే పనుండని గవర్నర్ సార్కు స్వచ్ఛ హైదరాబాద్ కార్యంలో పని చూపించే వరకు పెన్ను పోయి పట్టుకొని పనులు ఎట్లా నడుస్తున్నాయా అని రాసుకుంటా తిరిగిండు. నడిమిట్ల పబ్లిక్తో మాట్లాడిండు తెలుగులా. ఎన్బీకే కాలనీలో హరీష్ రావు సారు, బొగ్గులకుంటల లక్ష్మారెడ్డి సారు, జగద్గిరి గుట్టల మహేందర్ రెడ్డి సారు, చింతల ఇంద్రకరణ్ రెడ్డి సారు, రామ్నగర్ నాయిన్ నర్సన్న, పాదబస్సీల చందులాల్ సారు, మహమ్మద్ అలీ సారు, పెద్దపు దత్తన్న, చిన్నపు కిషన్ అన్న వాళ్ళకు దోషిన తీలరా వాళ్ళు బస్సీలు సాఫ్ చేసిండ్రు. ఇక హుమాయూన్ నగర్ పెద్ద పోలీస్ అనురాగ్ శర్మ సారు స్వచ్ఛ భారత్లో ఇంత ఆసరయిండు. ఇక ఫిలిం నగర్ ముఖాలకు రంగేసుకునే యాక్టర్లంతా మురికిని సాఫ్ చేస్తుంటే చిన్న షూటింగ్ నడిచినట్టే అనిపించింది చూసేటోళ్లకు. సఫాయి కార్యంలోకి గింత మంది సిపాయిలు దిగిండ్రు కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళకు సగానికి ఎక్కువనే పని తప్పినట్టే. మీ ఏరియాలల్లో గింత చెత్త కనవజ్ఞా మీ ఏరియాని చూస్తున్న లీడర్ల మీద కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఇక పట్నం అంతా మల్లెపూ లెక్క అయినాక కడమ పట్టణాలు అటెంక ఊళ్ళకి ఇట్లా చేస్తారంట. మనం ఢిల్లీకి పోయినామనుకో, ఢిల్లీల లెక్కనే హిందీలోనే మాట్లాడాలి. కరీంనగర్ పోతే అక్కడ ముచ్చట్నే మాట్లాడాలి. మిట్టపల్లి పోతే మిట్టపల్లి ముచ్చట్నే మాట్లాడాలి. ఇగో గీ సూత్రం మన మోడీ సారికి మస్తెరక. సారు నీళ్ళ సుంటి గుణమున్న మనిషి. నీళ్ళు చెంబులో వస్తే చెంబాకారం, గిలాసులో వస్తే గిలాసాకారంలోకి వచ్చినట్టు మోడీ సార్ ఏ జాగలకు పోతే ఆ జాగకు తగ్గ అవతారంలోనే కనిపించి అందరికీ కళ్ళు కుట్టినట్టే చేస్తున్నాడు సారు. దునియా దేశాలన్నీ తిరిగి రికార్డు కొట్టే పనిలా మోడీ సార్ ఏమేం చేస్తున్నాడో ఓ పారి నజరేయండ్రి. ఈ మంగోలియా దేశపుళ్ళు మన మోడీ సార్ మనసును మంచిగా చదివినట్టున్నారు. సారుకి ఎట్ల సంబరమైతుందో ఎరక చేసుకొని వాళ్ళ దేశం సాంప్రదాయ బట్టల్ని ఓ జత గుట్టించి సారుకు తొడిగిచ్చిండ్రు. ఆ నుంచి చక్కగా బాణాలేసే జాగలకు తోలుకుపోయిండ్రు. అబ్బా సారు సూపర్ ఉన్నాడు కదా. గా పక్క పొంటి వాళ్ళ దేశం అధ్యక్షుని కన్నా మన మోడీ సార్కే ఆ బట్టలు శృంగారం కొడుతున్నాయి. టోపీ కూడా మంచి కుదిరింది.
మోడీ సార్కి బాణం ఎట్లిడ్ వల్ల గిట్ల చెప్పంగానే అట్లట్లా నేర్చుకొని పట్టు తప్పి పక్కకు తప్పకుండా ఒడుపెంబడి బట్టి బాణాలు ఎట్లిడుస్తున్నాడో ఓ పారి చూడుండ్రి. అచ్చం మంగోలియాల గిన్న రాముడుంటే గిట్లనే ఉండు కావచ్చు కదా నువ్వులా. గందుకే మంగోలియా ప్రధాని సారు మస్తు మెచ్చుకున్నాడు. కానీ చిత్రమేందో ఆ దేశం ప్రధాని అయినా ఆయనకు కూడా అప్పు నేర్చుకొని బాణమేసిండు. అయినా మన మోడీ సార్ కంటే అడ్డదొడ్డమే అనిపించింది కాబట్టి సార్కు అక్కెరకొస్తుందని ఓ మంచి బందవస్తు గుర్రాన్ని గిఫ్ట్ ఇచ్చిండ్రు. అటెంక ఇక సెల్ఫీతోనే దునియా పేరుస్తుందని యాదికి తెచ్చుకొని మంగోలియా అధ్యక్షునితోని కూడా ఇహి అనుకుంటా నవ్వు మోకాలతోని ఓ సెల్ఫీ దిగి మంచిగా అరుచుకున్నారు అని దండాలు పెట్టి అక్కడి నుంచి దక్షిణ కొరియా తొవ్వబట్టిండు మోడీ సారు. దొంగతనానికి ఇంట్లో వచ్చి అదే ఇంట్లో తిండి తిని నిద్ర వచ్చి పండుకొని తెల్లారి అదే ఇంటి ఓనర్లకు దొరికి పెయ్యిని రోకల్ బండలతో మసాజ్ చేపించుకున్న వాళ్ళని చూసినాం. దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్గా తప్పించుకోగా గప్పుడు దొరికిన వాళ్ళని కూడా చూసినాం. కానీ గీడెవడో తెలివి తక్కువ ఆకలి ఎక్కువ దొంగ ఉన్నట్టున్నాడు. సరిగ్గా దొంగతనం చేసుడు కూడా రాలేదు దరిద్రునికి. ఓర్ వారి ఏం ట్రైనింగ్ తీసుకున్నావురా నువ్వు? దొంగల జాతికి చెడ్డ పేరే తీసుకొచ్చినావు అని సాటి దొంగలు తిట్టేటట్టే పనిచేసిండు. ఆడెవడో చూడుండ్రి. ఇగో గిన్ని చూడుండ్రి ఎట్లా గీ మసిగొత్తంలో ఇరుక్కపోయిందో. ఆరుకోత పోయి చిన్న పోరాడు బోరపోకల వాదాతో ఇగో అన్నెరుకున్న గీ పెద్ద పోరాడు పొగగొత్తంలో ఇరికిండు. వీని ముచ్చ తిన్నాక అయితే నాకు మస్తు నాకు వచ్చింది. మీరైతే జర్రంతా నాకుండ్రి. ఇగో గీరు దొంగ నిజంగానే గీరు దొంగ మంచిగా గీ ఇంటోళ్ళు పెళ్లి కొయ్యింది చూసిండు. ఇక పొయ్యి గొత్తంలోకి వెళ్ళి బువ్వ అందుకొని అర్రల దిగి ఇట్లా అన్నీ చదువుకపోదాం అనుకున్నాడు. మంచిగా ఈయన మందమంతే దీంట్లో సందున్న సంగతి మంచిగానే చూసుకున్నారు. కానీ కింది పక్క సీకులు అదమున్న ముచ్చట చూసుకోలే. ఇంకేమున్నారు కథ. అటు కిందికి పోలేక ఇటు మీదికి రాలేక ఇగో ఇట్లా ఇరుక్కపోయిండు. కానీ పోలీసు వాళ్ళకంటే పొయ్యి గొత్తమే నయంగా ఉన్నారు కదా. దొంగతనం జరగక ముందుకే అనగబట్టింది. తెల్లారినాక వాని పేయికి తలగకుండా గిట్లా ఇగో పైలంగా దొవ్వి తీస్తున్నారు. చూరుంటి కథ ఎట్లున్నారో. దొంగకు తేలుగొట్టింది అంటారు కానీ దానికంటే గీ ముచ్చట అటేటే అనిపిస్తున్నది నాకైతే. వీరు దొంగలు ఇజ్జత్ తీసింది కదా. ఈగరం తక్కువ దొంగ గీ ముచ్చట మెదక్ జిల్లా సిద్దిపేటలో ఉన్న అంబేద్కరం నగరంలో జరిగింది. ఇప్పుడు పోలీసు వాళ్ళు వీన్ని దేశాన్ని లేచి దొంగతనం ఎట్లా చేయాలనో ట్యూషన్ పెట్టి చెప్తున్నారు అంతా. అసలు మన హైదరాబాద్ అంటే ఓ చార్మినార్, హైదరాబాద్ అంటే ఓ గోల్కొండ కోట, హైదరాబాద్ అంటే హుస్సేన్ సాగరం, బుద్ధ విగ్రహం. ఏందబ్బా వార్తలు చదివినాక ఎక్కడి నుంచి పాటలు వినిపిస్తున్నాయి? ఎక్కడి నుంచి? అరే ఏ వారా డెక్కు పని చేసిండ్రు. నెత్తి మీద టెంకాయ కొట్టినంటే మన 16 పచ్చలు కావాలి. తమ్మి సత్తి నేను అక్కని పిలుస్తున్నా, వినబడుతుందా? నువ్వు ఉందాక ఇగో ఈడ మంచిగా డెక్కుల పాటలు వస్తుంటే డాన్స్ చేస్తుంటే ఇది ఎవడో డెక్కు పని చేసిండు. ఓ తమ్మి ఏడున్నావు నువ్వు? సాఫిత్రక్క నేను ఎక్కడున్నా చెప్పుకో చూతాము. గదే నేను అడుగుతున్నా. పార్షిగుట్టకోయి సచ్చ హైదరాబాద్ కార్యం ఎట్లా నడుస్తుందో వార్త తెమ్మంటే గుళ్ళకి పోయి డాన్సులు చేస్తున్నావు. డాన్సులు ఏమో నాకేమెరక. ఇక ఫార్సీలకు గుట్టకోదమంటాను ఆటోలెక్కి పండుకున్నా. మళ్ళీ దిగి చూస్తాకలే ఎల్లమ్మ గుడి ఉన్నది. ఇలా డీజే పాటలు పెట్టిండు దుక్కుతుంది ఇట్లా డన్ అంటాని. ఉవ్వా 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 చెప్పిన పనేంది, నువ్వు చేసే పనేంది తమ్మి? ఆఫీస్ పని ఇడిచిపెట్టి సొంత పనులు చేసుకుంటారు ఎవరైనా? ఎప్పుడు గారలో కూర్చొని ఆటలు చెప్పుడే కానీ ఏనాడన్నా ఎల్లమ్మ గుడి కాడికి పోయి వచ్చినవా, మొక్కినవా, టెంకాయకు వచ్చినవా? అబ్బో గింత ఏగిరంగా ఎల్లమ్మని మొక్కాలని ఎందుకు అనిపించింది తమ్ముడా నీకు? మళ్ళీ ఎల్లమ్మ తల్లిని మొక్కితేగో ముఖేష్ అంబలి మళ్ళా నీతు అంబలి లెక్క కావచ్చు. ఏం తెలియదు సాఫిత్రక్కకు. ఏంది ముఖేష్ అంబలి నీతు అంబల? ఏమంటున్నావు తమ్మి? నాకేం అర్థమైతలేదు. మళ్ళా పైసలు బాగుంటాయంట చూడు ముఖేష్ అంబలి. ఓహో రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ సారు వాళ్ళ మేడం నీతు మేడం గురించేనా నువ్వు మాట్లాడేది? నీతు మేడమే
మళ్ళీ ఎప్పటికి వస్తుంటారు కదా ఎల్లమ్మ గుడి కాడికి నిన్న కూడా వచ్చింది మళ్ళీ వచ్చి కోడి కోసుకొని పోయింది మళ్ళీ నీకేం తెలియదు ఓ కోడి చికెన్ తెలియదు మేక మటన్ తెలియదు ఎప్పటికీ అందరే కూర్చొని అరే వాళ్ళదేమున్న తమ్మి కోటీశ్వర్లు ఎక్కడికైనా పోతారు ఏదైనా చేస్తారు మళ్ళీ గంటగానం కోట్ల ఈశ్వరులా మళ్ళీ అన్ని పైసలు కొడితే 2 ఊరే సంచులు నింతాయా ఆ, ముఖేష్ అంబానీ సారు నీతు అంబానీ మేడం కోసం 4,500 కోట్లు పెట్టి ఇల్లు కట్టించిందంటే ఓ పారు ఊహించుకో ఎంత కోటీశ్వర్లో గోనె సంచులు నిండు కాదు బంగ్లాలు నిండుతాయి గల తానున్న పైసలతోని అవ్వర కొడుకో కొందరు నాయనో కానీ పైసలు నాయాలి తానా మరి పైసలు చెప్పాయించే మిషన్ ఉన్నారా కల తానా ఓ వాళ్ళకు లేని బిజినెస్ లేదు తమ్మి పెట్రోల్ గ్యాస్ అమ్ముతారు బట్టలు కూరగాయలు సెల్ ఫోన్లు వైర్ల తీగలు అబ్బబ్బబ్బబ్బా చెప్తే ఓడవనని బిజినెస్లు ఉన్నాయి లెక్క పెట్టేయాలి కానీ పైసలు ఉన్నాయి మళ్ళీ నేను వేసుకునే లాగులు అమ్ముతారా అన్న అమ్ముతారు తమ్మి మళ్ళా గలకు గయన్ని కంపెనీలు పైసలు ఏరికెళ్ళి వచ్చినా నాకు ఎరకాయింది ఎట్లా వచ్చినాయి బిజినెస్ మంచిగా చేస్తే వచ్చినాయి గంతే కదా బిజినెస్ కాదు ఇగో మళ్ళా వాళ్ళ కంఫేట్ వెళ్ళాము గురి కారికి వచ్చి బొక్క బోర్లా అనుకొని మొక్కితే ఇవన్నీ వచ్చినాయి మళ్ళా నీకేం ఎరకలేదు నాకు అన్ని ఎరక అమ్మో 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 అట్లనే తమ్మి అబ్బో బాగానే తెలుసుకున్నాను ఇన్నారులా అందరూ ఎల్లమ్మ తల్లిని మొక్కితేనే రిలయన్స్ అంబానీ సారు గన్ని పైసలు సంపాదించిండట అవు మళ్ళా వచ్చినాయి అందుకే నేను ఇగో రిలయన్స్ కంపెనీ తీసేసి మళ్ళీ ఎల్లమ్మ కంపెనీ అటాన్ని పెట్టుకోమంట అట్లనా మరి చెప్పకపోయినావు నువ్వే నీతు అంబానీ మేడంకు చెప్పదాం అనుకున్నాక ఆమె మీరు మోటార్ మీద వచ్చి మీరు మోటార్ మీదనే పోయింది మళ్ళా అక్క నేను కూడా మస్తు పైసలు సంపాదించి కంపెనీ పెడతా మళ్ళీ ఎల్లమ్మ గుడి కనిపిస్తా ఆడ పులిగోర పసారం అంత ఉత్తప్పు దానికే మంచి పెడతా ఏంది కంపెనీలు పెట్టేటంత కమాయిస్తావా నువ్వు మంచిది తమ్మి మంచిది మరి ఆ కంపెనీలా అక్క కూడా కొలివియాలి ఏ మళ్ళా నా కంపెనీలా వార్తలు చదివేది కొలువు ఉండదు కదా అక్క వార్తలు చదివేది కాకపోయినా ఏం కదా తమ్మి ఏదో ఒకటి ఏదో ఒకటి అంటే ఎట్లా బండ్లు ఎన్నో లెక్క పెట్టాలి ఎంత ఖర్చు అయిందో చెప్పాలి మళ్ళీ అవునా ఇంతకు ఏం కంపెనీలు పెడతావు నువ్వు మళ్ళీ ఎడ్ల బండ్లు తయారు చేసే కంపెనీ పెడతా మళ్ళీ పెట్రోల్ రేట్లు పెరిగినాయి కదా అక్క అందరు మన ఎడ్ల బండ్లే కొనుక్కుంటారు ఎట్లున్నా పిల్లాను అమ్మో ఎల్లమ్మ తల్లి కాడికి పోగానే నీ తలకాయ ఎంత మంచిగా పనిచేస్తున్నా తమ్మి ఇగో ప్రపంచంలోనే మొట్టమొదలు ఎడ్ల బండ్ల కంపెనీ పెట్టిన ఒకే ఒక్కడు నువ్వే అవుతావు కావచ్చు చూసినావా మన కంపెనీకి కూడా ఎవ్వరు పోతుండరు అమ్మో సాఫిట్రాక నేను టెంకాయ కొట్టడం మర్చిపోయిన దేవుని కాలం అలా కొట్టి నీకు ఫలారం పట్టుకొస్తే తినముండు అరే ఇగో నేను మళ్ళీ మొక్కొచ్చినాక డీజే పాటలు పెట్టాలి ఇట్లా దుక్కుతా సరేనా మంచి కూడా చెప్తున్నాను చూడు మళ్ళా ఇగో నీతు అంబానీ మేడం బొంబాయికి వెళ్ళి విమానం ఎక్కచ్చి ఎవ్వరికి తెలియకుండా ఎల్లమ్మ తల్లిని మొక్కిపోయింది మేడం మీ భక్తిని మెచ్చినాం మీరు మాకు వరం ఇయ్యండ్రి రాష్ట్రంలో ఉన్న తతిమ గుళ్ళకు కూడా మీరు గిట్టనే పోయేస్తారంటే అటు ఆలతే మారుతుంది మేడం ఓ పరి ఆలోచన చేయండి అబ్బా మన దేశం మళ్ళొక్క రికార్డు కొట్టిందిలా ఎవరికి అందని ఎవరు అందుకొని రికార్డు సాధించింది ఇలాంటి గిరేట్ రికార్డ్ గురించి చెప్తున్నందుకు నాకు కూడా మస్తు గిరేట్ అనిపిస్తుంది ఈ వార్త తిన్నాక మీరు కూడా మస్తు గిరేట్గా ఫీల్ అవుతారు అబ్బా 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 మనం మస్తు గిరేటు మస్తు గిరేటు మస్తు గిరేటు ఏంది సావిత్రి ఏంది అసలు ముచ్చట చెప్పకుండా గిరేటు గిరేటు అని మురిసబట్టే అదేందో మాకు కూడా చెప్తే మేము కూడా గిరేట్ అని ఫీల్ అవుతాం కదా అని అనుకుంటున్నారు కదా అబ్బా గా గిరేట్ వార్త నేను చెప్పా మా వాళ్ళు చెప్తారు ముంగడి పోవాలి ఇంకింత ముంగడి పోవాలంటే మన దేశం తాగుబోతులను పెంచుకున్నట్ల మస్తు ముంగడికి పోతున్నదటనుల్లా దునియాల ఏ దేశం వాళ్ళు ఎక్కువ తాగుతున్నారని ప్యారిస్ వాళ్ళు ఏదో సర్వే చేస్తేనట మన దేశం 3వ జాగను బీరు వరాండి పోషా పట్టుకున్నదట ఈ ముచ్చట్ల మన దేశం ఓ 20 ఏళ్ళ కింద ఎన్నో కింది పక్క కొండనట గాని జరంత చిన్న పోరగాన్లు మేమన్నా తక్కువనా అన్నట్టు ఆడోళ్ళు అన్నిట్లా సమానం కోరుకుంటున్నారు కదా వాళ్ళు కూడా ఓ చెయ్యేసే వరకు అన్ని దేశాలను అవతలికి నూకి 3వ జాగకు వచ్చిందట అయినా మనకేం భయం తీరి ఎందుకంటే ఈ తాగుబోతుల గిరేట్ల మన దేశాన్ని మీదికే తీసుకుపోవాలి కానీ వెనక పట్టు అస్సలు పట్టియద్దని
అటు సర్కారోళ్ళు ఇటు తాగుబోతులు గట్టి పట్టే పట్టిరు కాబట్టి మన రికార్డు మనకే ఉంటుంది. మరి మనకు దునియాలకు ఇంత పేరు తెచ్చిన తాగుబోతులకు సర్కారుకు దేశమంతా లేచి దండం పెట్టాల్సిందేనుల్లా. సపాయి కార్యంలా ఏక్ నంబర్ సిపాయిలు ఇయ్యాల కూడా తట్టాపారలిడవని లీడర్లు. ఏషం మార్చెన్ భాష నేర్చెన్ బయటి దేశపోళ్లను మురిపించిన మోడీ సారు. ఎరక్కబోయి ఇరుక్కుపోయిన దొంగ పొయ్యిగొట్టం వలగొట్టిన పోలీసోళ్ళు. స్టార్ హోటల్ ని మించిన జైలు ఖుషీగా బతుకుతున్న ఖైదీలు. బల్కంపేట ఎల్లమ్మ గుడికి సత్తి. అరే ఏవారా డెక్కు పని చేసిండ్రు ఎత్తు మీద టెంకాయ కొట్టినంటే మన 16 పచ్చలు కావాలి. చూసిండు కదా ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.